హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఈ శారీకి నేను కుచ్చులు వేస్తున్నానండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కుచ్చులు అనేది టాజిల్స్ అనేటివి జస్ట్ 30 రూపీస్కి ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి బీడ్స్ అనమాట. ఇవి 10 రూపీస్ తులం పడుతుంది. ఇవి వచ్చేసి 15 రూపీస్ దారం కండ ఒక్కటి వచ్చేసింది. కానీ ఈ దారం అనేది చాలా మిగులుతుందండి. నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 2 కలర్లు మిగిలిపోయాయి. ఒక్క కలర్ అయితే ఒక దారం కండ అయితే సరిపోతుంది నేను వేసే డిజైన్కి. ఈ దారం ఎలా చుట్టుకోవాలో ఈజీగా అంటే మనం ప్యాడ్కి బుక్కు చుట్టాం కదండి, అలా చుట్టకుండా వీడియోలో చూపించినట్టుగా చేరికి 4 లెగ్స్ ఉంటాయి కదండి, ఆ వీడియోలో చూపించినట్టుగా ఒక లెగ్కి దారం అనేది కట్టేసుకొని ఈ విధంగా దారం అనేది ఈజీగా చుట్టుకోవచ్చండి. చాలా తొందరగా ప్రాసెస్ అనమాట ఇది. మొత్తం 75 లైన్స్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇవి 75 + 75 లైన్స్ వస్తుంది కాబట్టి 150 లైన్స్ అనమాట. ఈ 2 కలిపేసేస్తే 150 లైన్స్ వస్తుంది. మనం శారీ కుచ్చులు వేసుకున్నప్పుడు 2 లైన్స్ కలిపితే మళ్ళీ 300 లైన్స్ వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చాలా ఈజీ అండి. ఇలా చుట్టుకున్నట్టయితే చాలా తొందరగా అవుతుందన్నమాట. అన్నీ ఒకటేసారి రెడీ చేసి కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టుకున్నామంటే వితిన్ 20 మినిట్స్లో మన శారీ కుచ్చులు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా నేను 2 కలర్స్ అనేటివి ఈ విధంగా చుట్టి పెట్టేసుకున్నాను. ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్తో కానీ ఏ విధంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి చూడండి. ఈ విధంగా నేను ఒక కలర్కి 3 దారాలు అనేటివి చుట్టి పెట్టుకున్నాను. ఇవి ఎలా ఈ టాజిల్స్ అనేటివి ఎలా కట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదే కుర్చీకి వీడియోలో చూపించినట్టుగా ఒక థ్రెడ్ని గట్టిగా కట్టేసుకోండి. ఇక్కడ లూజ్ కాకుండా కట్టేసుకోండి. ఇలా మనం దారం రెడీ చేసుకున్నాం కదండి, దానికి ఒక సైడు లాస్ట్ కొనలో ఒక దారం పెట్టి కట్టేసుకున్నామంటే ఇది అస్సలకి పోగులు అనేటివి బయటికి రాకుండా ఉంటాయండి. ఇంకొకటి గోల్డ్ కలర్ దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకున్నానండి. మీకు హైట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువగా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ దారాన్ని వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్కి పెట్టేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. దానికి సూది దారం పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ అక్కడ టాజిల్స్ అనేటివి బాగా మూడులు అనేటివి వేసుకున్నట్టయితే ఎక్కడ ఊడిపోకుండా గట్టిగా ఉంటాయండి. ఈ విధంగా మనకు సరిపోయిన హైట్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ లైన్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ టాజిల్స్ అనేటివి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం ఇవి ఏ విధంగా తీయాలంటే ఒక సైడ్ దారం విప్పేసినట్టయితే ఇలా గుంజేసినట్టయితే మనకు టాజిల్స్ అనేటివి ఈజీగా ఊడిపడతాయి అన్నమాట. ఇక చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి అనేటివి. ఈ శారీకి టాజిల్స్ అనేటివి నాకు జస్ట్ 30 రూపీస్లో అయిపోయాయండి. బయట చేయించుకున్నట్టయితే మ్యాక్సిమం 200 to 400 వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఈ బీడ్స్ అనేవి జస్ట్ 10 రూపీస్ అనమాట. తులం వచ్చేసి నాకు ఇంకా చాలా మిగిలాయి. ఇక్కడ నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. 6 లైన్స్ అనమాట. 3 లైన్స్ తీసుకున్నాను. డబల్ వేసినట్టయితే 6 లైన్స్ వస్తుంది కదా, అలా వేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా మనం తీసుకున్న బీడు, మనం రెడీ చేసుకున్న సిల్క్ థ్రెడ్, మళ్ళీ మనం తీసుకున్న బీడ్ అనమాట, అలా వేసేసుకొని ఇట్లా వీ షేప్లో వచ్చేటట్టుగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా గట్టిగా కుట్టేసుకోవాలి. దీనికి మార్కింగ్ పెట్టుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. ఇది ఎలా పెట్టుకోవాలంటే నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే టైట్గా ఒక 2-3 సార్లు ముడి వేసేసుకొని ఈ థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ ఊడిపోకుండా గట్టిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపించినట్టయితే 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి ఇలా కరెక్ట్గా మార్క్ చేసి పెట్టుకున్నట్టయితే ఒకటేసారి టాజిల్స్ అనేటివి ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే వేసుకున్నాను అనమాట. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న బీడు, మనం రెడీ చేసుకున్న టాజిల్, మళ్ళీ మనం ఇంకొక బీడు అనమాట. 1/2 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదండి, ఆ ఇంచ్ వరకు పెట్టుకున్నట్టయితే ఇది మనకు వీ షేప్లో వస్తుందన్నమాట. ఇలా 2-3 సార్లు గట్టిగా ముడి వేసేసుకొని ఆ థ్రెడ్ని కట్ చేసుకోండి బయటికి ఎక్కడ కనిపించకుండా. ఈ విధంగా నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి 4 ఒక కలర్ 4 ఒక కలర్ లాగా తీసుకున్నాను. జస్ట్ నాకు ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోయింది. టాజిల్స్ అనేటివి ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నట్టయితే, లేదంటే ఒక హాఫ్ డే పడుతుందన్నమాట. ఇలాంటి డిజైన్స్ అయితే ఈజీగా మనము 2 అనేది వేసుకోవచ్చు. 2 శారీస్కి ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను శారీని మంచానికి పరుపుకి మధ్యలో పెట్టేసాను అనమాట. ఇలా పెట్టుకున్నట్టయితే మనకు టాజిల్స్ అనేటివి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కింద పెట్టి కుట్టాలన్నా కూడా అంత తొందరగా కాదు, టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట ఇలా పెట్టినట్టయితే.
మొత్తం శారీకి టాజిల్స్ వేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది. డబల్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనము ఇంట్లోనే కూర్చొని 200 to 400 వరకు మనీని సేవ్ చేయొచ్చు అనమాట. బయట ఇలా వేసుకున్నట్టయితే 200 to 400 వరకు మనకు పైసలు అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.